నమస్కారం ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. చంద్రబాబు నాయుడు గారైతే వాలంటీర్లకి గుడ్ న్యూస్ చెప్పడం అయితే జరిగింది. నేటి నుండి వాళ్ళని విధుల్లోకి తీసుకుంటున్నట్లు ప్రభుత్వం అనేది కీలక ప్రకటన చేసింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. వాలంటీర్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం అనేది తీసుకుంది. తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల సేవలను కొనసాగించడంతో పాటుగా వారికి 10,000 వేతనం ఇస్తామని నాడు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వారి కొనసాగింపు పైన ఎలాంటి నిర్ణయం లేదు. వేతనాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్ల వినియోగం పైన చర్చ మొదలైంది. ఈ సమయంలో ప్రభుత్వం అనేది కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగాల కొనసాగింపు పైన డైలమాలో ఉన్న వాలంటీర్లకు సానుకూల సంకేతాలు అందుతున్నాయి. 3 నెలలుగా జీతాలు లేకుండా తమ సంబంధిత సచివాలయాలకు వెళ్లి సంతకాలకు మాత్రమే వాలంటీర్లు పరిమితం అవుతున్నారు. ఇప్పుడు వరదల సమయంలో వాలంటీర్లు ఉంటే మరింత సమర్థవంతంగా ఇంటికే అన్ని రకాల సేవలు అందేవనే అభిప్రాయం వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం వీరి విషయంలో పునరాలోచన చేసింది. వరద ప్రభావిత ప్రాంతాలలో విధులకు హాజరవ్వాలని ప్రభుత్వం వాలంటీర్లకు ఆదేశించింది. వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలపైన అధికారులు సచివాలయ సిబ్బందితో పాటుగా వాలంటీర్లను కలిపి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి వరద సాయంలో వాలంటీర్ల విధులను స్పష్టం చేశారు. దీంతో వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆహారం, పాలు, మందులను అందించారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాగానే వారి నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను తిరిగి అప్పగించారు. అయితే సాంకేతిక కారణాలతో ఆ ఫోన్లు పనిచేయడం లేదు. వరద ప్రభావిత ప్రాంతాలలో అందరి సేవలు వినియోగించుకుంటామని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ప్రస్తుతం విజయవాడ వరకు మాత్రమే వాలంటీర్లను విధుల్లోకి చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. తమంతా ప్రభుత్వ నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని, విధుల్లో చేరేందుకు సిద్ధమని వాలంటీర్ల సంఘం నేతలు చెబుతున్నారు. అయితే ఇప్పుడు వాలంటీర్ల కొనసాగింపు పైన ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావంతో ఉన్నారు. వచ్చే వారం వాలంటీర్ల కొనసాగింపు పైన, విధులపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.